బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. గత రాత్రి 36 అడుగుల మేర ప్రవహించిన గోదావరి నీటి మట్టం రాత్రికి రాత్రే 43 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నేడు ఉదయం నాటికి నీటి మట్టం 44 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రామాలయం పరిసర ప్రాంతాలైన విస్తా కాంప్లెక్స్, నిత్యాన్నదాన సత్రం, వ్యాపార సముదాయాలలో నీరు నిలిచిపోకుండా స్లూయిజ్ల ద్వారా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. భక్తులు స్నానాలకు వెళ్లకుండా స్నానాల ఘాట్ను మూసివేశారు. జిల్లా కలెక్టర్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి రామకృష్ణ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమక్రమంగా పెరుగుతుంది. 43 అడుగులు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 44 అడుగులకి చేరుకుంది. ఇంకా గంటకు కూడా ఈ ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరడం వల్ల గోదావరి వరద అయితే పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద ఉన్నటువంటి స్నానఘట్టాలు పూర్తిగా నేత మునిగాయి. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు అయితే ఇప్పుడు భద్రాచలం వద్ద ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతోంది. ఒక్కసారిగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాల్లో ఇప్పుడు వినాయక నిమజ్జనాలు పెద్ద సంఖ్యలో భద్రాచలం వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా అక్కడ గజ ఏటగాలను సిద్ధం చేశారు. ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా అక్కడ మొత్తం కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరి వరద ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే కనుక కొన్ని ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏ అయితే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. అత్యవసరం అయితే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి రహదారులు దాటే ప్రయత్నం చేయవద్దు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎక్కడైతే పొంగి పొరుతుందో గోదావరి ఆ ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపుగా రాకపోకలను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఈ వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. భక్తులు ఎవరూ కూడా స్నానాలకు గోదావరిలోకి దిగవద్దు. అధికారులకు సహకరించాలి. అత్యవసరం అయితే హెల్ప్ లైన్ సెంటర్ ఫోన్ చేయాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. రాబోయే 2-3 రోజుల పాటు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.